ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి, ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి వాళ్ళకి వాళ్ళ 5 ఏళ్ల పదవీ కాలం తర్వాత పెన్షన్ ఇవ్వాలన్నటువంటిది రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు అంటూ అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పింఛన్ ఇతర ప్రయోజనాలు కల్పించే చట్టపరమైన నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ఈ నిబంధనలు శాసన పరిధిలోకి వస్తాయి, కేవలం విధానపరమైన విభేదాలను చూపి వాటిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించలేము అని తేల్చి చెప్పింది. మాజీ సభ్యులతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుకూలంగా పింఛన్, బత్యాలు, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను రూపొందించకుండా శాసనసభను రాజ్యాంగం నిరోధించబోదని జస్టిస్ రంజన్ రాయ్, జస్టిస్ ఏకే చౌదరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లోక్ ప్రహరీ అనే ఓ ఎన్జిఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్ఎన్ శుక్లా దాఖలు చేసిన పిల్ మీద ధర్మాసనం ఫిబ్రవరి 15 విచారణ పూర్తి చేసింది. మే 13 తీర్పును వెలువరించింది. శాసనసభ తన సభ్యులతో పాటు మాజీ సభ్యుల కోసం సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించడంలో ఎటువంటి రాజ్యాంగపరమైన ఆంక్షలు లేవు అని ధర్మాసనం చెప్పింది. అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి వాళ్ళు ఎంపీలకి పెన్షన్ ఇవ్వాలన్నదేమి రాజ్యాంగం చెప్పాల, ఇవ్వద్దని రాజ్యాంగం ఎక్కడా నిషేధించలేదు. అది ప్రభుత్వాల యొక్క చట్టపరమైనటువంటి బాధ్యత, వాళ్ళు తేల్చుకునే తప్పించి కోర్టులు కానీ రాజ్యాంగాన్ని ఏమి చెప్పలేదని తేల్చారు.